ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీశైలం ఆలయంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి ఆ తర్వాత కర్నూలులో సుమారు 13,000 రూపాయల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని బయలుదేరి కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి సున్నిపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు మోదీ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీశైలం బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. అక్కడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్కు ప్రధాని మోదీ బయలుదేరి వెళతారు. అనంతరం రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ దర్శనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనతో శ్రీశైలంలో ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలానికి రాకపోకలు నిలిపివేశారు. పర్యటనలో భాగంగా 13,429 కోట్ల రూపాయలతో చేపట్టే 16 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కర్నూలు పోలింగ్ స్టేషన్లో 2,280 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించే విద్యుత్ ప్రసార వ్యవస్థకు శంకుస్థాపన చేస్తారు. 4,920 కోట్ల రూపాయలతో ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్కులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 1,200 కోట్ల మేరకు వివిధ జాతీయ రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. జీఏఐఎల్కు చెందిన 1,730 కోట్ల రూపాయలతో నిర్మించిన శ్రీకాకుళం అంగుల్ జాతీయ గ్యాస్ పైప్లైన్ను జాతికి అంకితం చేస్తారు. అలాగే ఓర్వకల్లు డ్రోన్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. నరేంద్ర మోదీ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 7,500 మందితో భారీ పోలీస్ బందోబస్తు, 2,050 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జన సమీకరణకు దాదాపుగా 7,000 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా కర్నూలులో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపుతో పాటు పాఠశాలలకు ఇవాళ సెలవులు ప్రకటించారు.